మనలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ధ్యానం చేయగానే మనసులో ఆలోచనలు ఆపలేకపోతున్నాం. ఆలోచనలు బాగా వస్తున్నాయి, వాటిని ఎలా తొలగించాలి? ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి ముందుకు సాగడం ఎలా? అలాగే మనసుని శూన్యం చేయడం ఎలా? శూన్యం చేయాలనుకుంటే ఆలోచనలు కుప్పలు కుప్పలుగానే వస్తున్నాయని బాధపడుతూ ఇక నా వల్ల కాదు అనేవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఈ వస్తున్న ఆలోచనలు ఎలా రిమూవ్ చేయాలి అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. మనం ధ్యానాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసాం అనుకుందాం. అంటే మీ వయసు 18 సంవత్సరాలు కానీ అంతకంటే చిన్న వయసు ఉండొచ్చు, లేదా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. అలా అయితే ఈ 20-30 సంవత్సరాలు మనం గడిపేశాం. ఏ ధ్యానం లేకుండా అయితే మనకు రోజుకి 60,000 ఆలోచనలు సుమారుగా మనకు వస్తుంటాయని చెప్తూ ఉంటారు కదా. అయితే మనం ఈ 20-30 సంవత్సరాలు ధ్యానం చేయకుండా గడిపేశాం కదా. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్ల ఆలోచనలు మన బుర్రలో ఉండి ఉంటాయి. అదే విధంగా మన నమ్మకాలు కానీ, మన బిలీఫ్స్ కానీ, మన కష్టాలు, సమస్యలు ఎన్నో చెప్పుకొని పోవాలంటే తీరదసలు. అవన్నీ కూడా మన మైండ్లో క్రిస్టలైజ్డ్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన నమ్మకాలు, మనం రోజు చేస్తున్న పనులు, మన సరౌండింగ్స్ గురించి విషయాలు, మనం చదువుకునే రోజుల విషయాలు, మన హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఎలా అంటే కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, పడుకున్నా, పడుకోలేకపోయినా, మీరు ఎక్కడ ఉన్నా సరే అవి మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఒక ఆలోచన సాగుతుండగానే వేరే ఆలోచన మన మీద దాడి చేస్తుంది. అదే విధంగా ఒకే ఆలోచన ఒకే టైంలో ఒకరు కాకుండా మనలో చాలా మంది ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకాలం కొంత లైఫ్ ని గడిపేశాం కాబట్టి అవే మళ్ళీ గుర్తొస్తున్నాయి. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే మనం మన డైలీ లైఫ్ లో కూడా ప్రతి క్షణం కూడా మనం ఆలోచిస్తూనే ఉన్నాం. కానీ మనకు ఆ విషయం తెలియలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు కొత్తగా ధ్యానం మొదలు పెట్టే వరకు ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తుంటే మనకు ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే మనం ఆలోచిస్తూనే ఉన్నాం, ఎందుకు ఈ ఆలోచనలు ఆపలేకపోతున్నాం అనే విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మీరు గమనించడం మొదలు పెట్టారు కాబట్టి, శ్వాసను గమనించడం మొదలు పెట్టారు కాబట్టి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడింది. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గ్రహించారు. ఇంతకు ముందైతే ఈ అవేర్నెస్ కూడా మనలో లేదు. మన బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని, అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఈ రోజే ఎందుకు తెలిసిందంటే ఎంతో కొంత అవగాహన సాధించాం కాబట్టి ఈ విషయాలు మనకు తెలిసాయి. శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కొంచెం మన ఆలోచనలకి గ్యాప్ ని ఇచ్చాం. మనకు 7 శరీరాలు ఉంటాయని అంటారు కదా. 7 శరీరాలు మన మెంటల్ బాడీస్ కి, అలాగే ఫిజికల్ బాడీకి కొంచెం గ్యాప్ రావడం వల్ల ఈ మెంటల్ బాడీలో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా మనపై ఒక్కసారిగా దాడి చేసే వరకు ఓహో నాకు ఆలోచనలు వస్తున్నాయని అన్నమాట అనే విషయాన్ని మీరు గ్రహించారు. ఒక స్టెప్ ముందుకు వేశారు. మనం ఏం పడిపోలేదు. ధ్యానం చేసి ఎందుకు మనకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, మరి ఎలా, ఏం చెయ్యలేమా? ఏం లేదండి, అంతా సింపుల్. ధ్యానం చేస్తే ఏదైనా సాధించగలమని చెప్తారు కదా. దీన్ని కూడా అంతే, సాధించగలం. ఉదయం లేవగానే మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అప్పటికే మన డైలీ రొటీన్ ఏం స్టార్ట్ అవ్వదు. ఆ టైంలో మనం చాలా ఫ్రెష్ గా ఉండటం వల్ల ఆ టైంలో ధ్యానం చేసిన అంటుంటాం కదా బ్రహ్మముహూర్తం అని. ఆ టైంలో చదివితే బాగా గుర్తుంటుందని, ఆ టైంలో వచ్చిన కళలు నిజమవుతా ఉంటాయని, ఆ టైంలో మనం ఏదైనా ఆలోచన చేసినా అది సక్సెస్ఫుల్ గా ఉంటుందని,
మరి ఆ టైంలో ధ్యానం చేసినా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ఆ టైంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఆ టైంలో మనకు వర్క్ ప్రెషర్ ఉండదు, పైగా నిద్ర లేచి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నిన్న జరిగిన విషయాలన్నీ మర్చిపోతాం, ఎంతో కొంత మర్చిపోయి ఫ్రెష్గా ఉంటాం. కాబట్టి ఆ టైంలో ధ్యానం చేస్తే మనకు ఆలోచనలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. అలాగే ధ్యానం చాలా కుదురుతుంది. అదే విధంగా పడుకునే టైం కంతా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది కామ్ అవుతుంది. అంటే ఈ ఆలోచనలు ఏవైతే మన మైండ్కి పంపిస్తుందో అది కొంచెం కామ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ధ్యానం చేయడం వల్ల కూడా మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఆలోచనలు కొంచెం తగ్గుతాయి. ఆ కొంచెం తగ్గిన దాన్ని మనం కంటిన్యూస్గా చేస్తూ చేస్తూ ఉండగా 1 గంట లేదా 2 గంటలు చేసినట్లయితే మన ఆలోచనలు తగ్గడాన్ని మనం చాలా బాగా గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ధ్యానం మనం కొత్తగా చేస్తున్నాం. మనం ఇందాక అనుకున్నాం కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవితానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ వస్తాయని. మరి ఇది అలవాటు పడిన లైఫ్, మరి ధ్యానాన్ని కూడా మన మైండ్కి అలవాటు చేయాలంటే మన మైండ్ అంతా తేలిగ్గా వినదు. కాబట్టి ఒక 21 రోజులు, 11 రోజులు, 41 రోజులు లేదా 108 రోజులు, ఇలా ఒక టైం పీరియడ్లో మనం ఇదే టైంలో ఒక పర్టికులర్ టైంలో మనం ధ్యానాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మన మైండ్ అలవాటు పడుతుంది. ధ్యానం అనేది ఇది కొత్తగా అలవాటు కాబట్టి అది అలవాటు అవ్వడానికి మంచి టైం తీసుకోవాలంటే 21 రోజుల ధ్యాన దీక్ష తీసుకోవాల్సిందే. దీనినే మండల దీక్ష, అర్ధమండల దీక్ష అంటారు. మన సొసైటీలో కూడా గమనించవచ్చు. ఎలా అంటే, ఒక వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తన లైఫ్లో యూటర్న్ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులు ఏం చేస్తారంటే, ఏవో ఒక మాలలు, రకరకాల మాలలు వేసుకుంటూ ఉంటారు. ఆ దీక్షలన్నీ మనం గమనించినట్లయితే 41 రోజులు, 21 రోజులు, అలాగే పూజలు చేసినప్పుడు కూడా 21 రోజులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాగే అభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ ఎందుకంటే మన మైండ్ని అలవాటు చేయించడానికి. ఒక విషయం పైన క్రమశిక్షణగా నార్మల్ పర్సన్గా మనం గెయిన్ చెయ్యలేము, కానీ మాల వేసుకుంటే ఇది ఖచ్చితంగా చేయాలని మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయినందుకు మాల వేసుకున్నందుకైనా మన మైండ్ ఖచ్చితంగా చేయిస్తుంది. సో మనం కూడా ధ్యాన దీక్ష తీసుకోవాలి. అర్ధమండల దీక్ష, మండల దీక్ష ఇవి తీసుకొని మన మైండ్ని మనమే సెట్ చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే అని నిర్ణయించుకొని మనం అలా చేయాలన్నమాట. ఈ 21 రోజులు, 41 రోజుల మాలలు వాళ్ళ లైఫ్ని వదిలిపెట్టి కొత్త లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ మనం ఒకటి స్టార్ట్ చేయాలి. అదేంటంటే 41 రోజులు దీక్ష తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఈ మాలలు అనేవి అందరికీ తెలిసినవే. సో ఇలా ధ్యానాన్ని కూడా మన మైండ్కి అలవాటు చేసుకోవాలి. బ్రహ్మముహూర్త ధ్యానం, నైట్ ధ్యానం, గ్రౌండ్ మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్, అలాగే టైం దొరికినప్పుడల్లా శక్తి క్షేత్రాల్లో ఇలాంటి ప్లేసెస్లో ధ్యానం చేయడం వల్ల మనకి ఆలోచనలు రావడం అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. మనం కరెక్ట్గా శ్వాస మీద ధ్యాసని పెట్టగలం అన్నప్పుడు ఒకానొక స్టేజ్లో ఒక 21 డేస్ అయిపోయాక తర్వాత మళ్ళీ మనకు ఆలోచనలు బాగా రావడం అనేది మళ్ళీ మనం గమనించవచ్చు. అది ఎందుకంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళే ముందు అప్పుడు కూడా మళ్ళీ మన ఆలోచనలు దాడి చేయొచ్చు, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇదంతా మీరు ఎరుక మీద లేనప్పుడు అవుతుంది. అందుకని ప్రతిక్షణం ఎరుకను కలిగి ఉందాం. మన మైండ్ మీద పట్టును సాధించి అనుకున్నది సాధిద్దాం. ధ్యానం మీద మీకు పట్టు దొరకాలంటే ఏదో ఒక దీక్ష తీసుకోవాలి. 21 రోజులు కానీ, 11 రోజులు కానీ, 41 రోజులు కానీ, లేదా 108 రోజులు కానీ ఇలా ధ్యాన దీక్ష తీసుకుంటే
ఖచ్చితంగా మీ మైండ్ దానికి అలవాటు పడుతుంది.